3 టీ20ల సిరీస్ను ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకోవాలనుకున్న భారత్ మహిళా జట్టుకు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్ప్రీత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిరీస్ నిర్ణయాత్మకమైన మూడో టీ20 మంగళవారం జనవరి 9న జరగనుంది. లక్ష్య ఛేదనలో ఓపెనర్ అలీసా హీలీ 26, బెత్ మూనీ 20 ఆస్ట్రేలియాకు శుభారంభాన్ని అందించారు. వీళ్ళిద్దరూ మొదటి వికెట్కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వీళ్ళిద్దరినీ దీప్తి శర్మ వరుస ఓవర్లో అవుట్ చేయడంతో భారత్ పోటీలోకి వచ్చింది. నిలకడగా ఆడిన త్రాహిరియా మెక్గ్రాత్ 19 పరుగులను శ్రేయాంక పాటిల్ వెనక్కి పంపింది. కాసేపటికే పూజా వస్త్రాకర్ ఆసీస్ గ్రాడ్నర్ను అవుట్ చేసింది. ఆసీస్ వికెట్ కీపర్ రీచా ఘోష్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కి చేరింది. దీంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠంగా మారిన ఎలిస్ పెర్రీ 34 పరుగులు 21 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లు, లిచ్ ఫీల్డ్ 18 పరుగులు 12 బంతుల్లో 3 ఫోర్లు దూకుడుగా ఆడడంతో 6 బంతులు మిగిలి ఉండగానే ఆసీస్ విజయం సాధించింది. శ్రేయాంక చేసిన 19వ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్లో చివరి బంతికి పెర్రీ 6 బాది జట్టుకు విజయాన్ని అందించింది. భారత్ బ్యాటర్లు ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. దీప్తి శర్మ 31, 27 బంతుల్లో టాప్ స్కోరర్. స్మృతి మందన 23, రిచా ఘోష్ 23 పర్వాలేదనిపించారు. జెమినా రోడ్రిగ్స్ 13 పరుగులు చేయగా ఓపెనర్ షఫాలి వర్మ 1, కెప్టెన్ హర్మన్ప్రీత్ 6 తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్, జార్జియా వెరిహామ్, అనాబుల్ సదర్లాండ్ తలా 2 వికెట్లు పడగొట్టగా ఆసీస్ గ్లాడ్నర్కు 1 వికెట్ దక్కింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ గెలిచినప్పుడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కిమ్ గార్త్కు లభించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.